అందరికీ నమస్కారం. మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు 10th క్లాస్ ఏపీ అండ్ తెలంగాణ బోత్ స్టేట్ స్టూడెంట్స్కి 10th క్లాస్ హిందీ 10th లెసన్ చెప్పబోతున్నాను. సాధారణంగా 9 లెసన్స్ వరకు మీరు జాగ్రత్తగా విన్నారు. ఇది 10th క్లాస్ 10th లెసన్ జాగ్రత్తగా వింటారని చెప్పి ఆశిస్తూ మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ పేరు నీతి దోహే. సాధారణంగా నీతి దోహే అంటే ఏంటి, అసలు నీతి అంటే ఏంటి, దోహే అంటే ఏంటి? ఇక్కడ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా మనకు మంచి మంచి మాటలు చెప్పారో ఆ మాటల్ని నీతి వాక్యాలు అంటాం. అలానే కొంతమంది కవులు పూర్వకాలంలో కొన్ని పోయమ్స్ రాశారు. ఆ పోయమ్స్లో కూడా మంచి వాక్యాలే ఉన్నాయి కాబట్టి వాటి నీతి దోహే అన్నారు. ఆ నీతి దోహేలో ఏమని చెప్పారు? వాళ్ళు ఎప్పుడో 1500, 1400, 1300 సంవత్సరంలో చెప్పినటువంటి ఆ నీతి వాక్యాలు, ఆ నీతి పోయమ్స్ ఇవాళకి కూడా ఎట్లా మనకు ఉపయోగకరంగా ఉన్నాయి, వాటి వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతున్నాము, అప్పుడెప్పుడో చెప్పినటువంటివి ఇవాళకి కూడా మనకు ఎంత ఉపయోగకరంగా ఎట్లా మారుతున్నాయి అనేటువంటివి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుందాము. కాబట్టి లెసన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. ఈ లెసన్లో రహీం గారు, బిహారీ గారు ఇద్దరు కూడా రాశారు. రహీం గారు ఏం రాశారో ఫస్ట్ ఆ లెసన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్ముఖీకరణ ఉంది, తర్వాత ఉద్దేశం ఉంది, తర్వాత విశేష ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాత లెసన్లోకి వెళ్దాం. फल वाले जो तरु होते हैं, धरती एक नम जाते, बिन फल वाले वृक्ष व्यर्थ ही अपनी अकड़ दिखाते, बनो वृक्ष फलदार नम्रता से जीवन सरसाओ, बुलबुल मीठा बोले कोयल प्यार सभी से पाए, पर कौवे की बोली उसकी अपमानित करवाए, बुलबुल कोयल बन ना बोली कव्वे की अपनाओ. సాధారణంగా చెప్పడం చాలా ఈజీ, చెప్పేవాళ్ళు చాలా రకాలైనటువంటి జనాలు ఉంటూ ఉంటారు మన మధ్య. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మన గురించి మనం చెప్పుకుంటామో, మన సీనియర్స్ మన పెద్దవాళ్ళు కూడా మనకు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ చెప్పిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే మనకి ఈజీగానే వాళ్ళు కొందరు మాటలు బాగా అర్థమవుతాయి, కొంతమంది మాటలు అర్థం కావు. అందులో భాగంగానే ఇవాళ ఈ లెసన్లో ఉన్ముఖీకరణ చాలా గొప్పగా చెప్పాడు. ఏమని చెప్పాడయ్యా అంటే, ఫల్ వాలే జో తరు హోతే ధరతీ తక్ నమ్ జాతే. సాధారణంగా కొన్ని పూల మొక్కలు ఉంటాయి, పండ్లు కాసేటువంటి మొక్కలు ఉంటాయి. ఒక మామిడి చెట్టే తీసుకుందాం, ప్రజెంట్ సీజన్ కూడా మామిడి చెట్ల సీజన్ కూడా. ఆ మామిడి చెట్ల సీజన్లో మామిడి చెట్లను మనం చూడంగానే ఆ మామిడి చెట్టు బాగా పండి కాసి అది భూమికి కిందకి అంచున వరకు తాకుతూ ఉన్నాయా అన్నట్టుగా కనిపిస్తాయి. అంటే భూదేవి వరకు వంగుతాయి అని అర్థం, పండ్లు ఎక్కువగా కాసి. అట్లానే బినా ఫల్వాలే వృక్ష వ్యర్థ హి అప్ని అకర్ దిఖాతే హే. ఇక్కడ పంట బాగా పండినటువంటి వృక్షం ఏదైతే ఉందో, చెట్టు ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే వంగి వంగి అన్నీ ఉన్నా కూడాను, పండ్లెన్నో కాసినా కూడాను వంగి వంగి భూదేవిని కలుస్తున్నట్టుగా, భూదేవిని తాకుతున్నట్టుగా ఏ విధంగా ఉంటాయో
అదేవిధంగా పంట పండని వృక్షం చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఎదిగి తన యొక్క గర్వాన్ని చూపిస్తూ ఉంటుంది. రియలే కదా, పంట పండే చెట్టు తలకాయ దించుకొని ఉంటుంది, వంగి వంగి ఉంటుంది. అదే పంట పండని వృక్షము చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఎదిగి 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 తన గర్వాన్ని చూపిస్తుంది. ఏం లేని ఇది ఒక చిన్న ఉదాహరణతో చెప్పచ్చు. ఈ ఒక్క 2 లైన్ని ఒక చిన్న ఉదాహరణతో మనం చెప్పచ్చు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అంటాం కదా, అలాంటి ఉదాహరణ అన్నట్టుది. అర్థమైందా? రైట్. బనో వృక్ష ఫల్దార్ నమ్రతా సే జీవన్ సరసావు. ఏ వృక్షాలైతే ఏ చెట్లయితే పండ్లు పండుతాయో ఆ వృక్షాల్లాగా మీరు అవ్వండి, మీరు తయారవ్వండి. పండిన చెట్టు ఏ విధంగా అయితే సైలెంట్గా నమ్రతాపూర్వకంగా ఎంతో రెస్పెక్టెడ్గా ఉంటుందో ఇతరుల ముందు, మనము కూడా పండిన వృక్షంలాగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ కవి. అణిగిమణిగి ఉన్న ఆకు ఏ విధంగా ఉంటుందో అంటే అన్నము, పప్పు, చారు అన్నీ వేసినటువంటి ఆకులో అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరిగిరి పడుతున్నట్టుగా అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందా, అలా ఎలా అయితే ఉంటుందో మనము కూడా అట్లా ఉందాము, మీరు కూడా అట్లా ఉండండి అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. అర్థమైందా? రైట్. बुलबुल मीठा बोले कोयल प्यार सभी से पाए. కోయలు చాలా రెస్పెక్టెడ్గా చాలా బాగా పాడుతుంది. చూడటానికి ఎంత నల్లగా ఉన్నా చాలా బాగా పాడుతుంది. ఆ పాటలో భాగంగా అందరూ దాన్ని రెస్పెక్ట్ చేస్తారు, లైక్ చేస్తారు. ప్యార్ కవ్వే కి బోలి ఉస్కి అపమానిత్ కర్వాయే. సాధారణంగా ఇక్కడ కవ్వ అంటే కాకి, కోయల్ అంటే కోయిలమ్మ. కోయిలమ్మ నల్లగానే ఉంటుంది, కాకి నల్లగానే ఉంటుంది. కోయిలమ్మని చూసి కోయిలమ్మ పాటని పాడుతూ ఉంటే సైలెంట్గా ఎంత మంచిగా ఉందిరా అనుకుంటాం. అదే కాకి గనక పాడితే, కాకి గనక ఇచ్చేస్తే పాడితే అరిస్తే ఛీ ఏం కాకిరా బాబు అని చెప్పి తరిమి కొడతాం. బుల్బుల్ కోయల్ బరో నా బోలి కవ్వేకి అపనావో. మనం ఎప్పుడైనా సరే కవి ఏం చెప్తున్నాడు అంటే కోయల్లాగా తీయగా పాడే విధంగా మన మాటలు ఉండాలి, కాకిలాగా మన మాటలు ఉండకూడదు. కోయల్ని మనం అనుకరించాలి. కోయల్ ఎంత తీయగా పాడుతుందో, కోయల్ ఎంత మంచిగా మాట్లాడుతుందో అంతే మంచిగా మనం అనుకరించాలి. కవ్వ అంటే కాకిలాగా మనం అరవకూడదు, కాకిలాగా ఎట్లా పడితే ఎట్లా మాట్లాడకూడదు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఉదాహరణలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉదాహరణలు చెప్పారు. మనం పండనిచ్చే వృక్షంలాగా సైలెంట్గా నమ్రతాపూర్వకంగా మంచిగా ఉండాలి అనేటువంటి ఒక పాయింట్. మనం కోయిల్లాగా ఉండాలి, కోయిల్లాగా మాట్లాడాలి. అదేవిధంగా కాకిలాగా ఉండకూడదు, కాకిలాగా మాట్లాడకూడదు అనేటువంటి ఒక టాపిక్ ఒకటి. ఇక్కడ 2 టాపిక్స్ కూడాను టోటల్గా మనిషి అనేటువంటి వాడు ఇట్లా ఉండాలి, మనిషి అనేటువంటి వాడు ఇట్లా మాట్లాడాలి అనేటువంటి గొప్ప నీతి వచనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నీతి దోహలో మనం తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. ఉద్దేశ్ छात्रों को काव्य रचना में दोहे छंद से परिचित कराना, सृजन करने की प्रेरणा देना और उनमें नैतिक मूल्यों का विकास करना इस पाठ का मुख्य उद्देश्य है. పిల్లలకి ఏది ఎట్లా వాడాలి, ఏది ఎట్లా వాడకూడదు అనే విషయం మీద బాగా తెలియజేయాలి. పోయమ్స్ ఏ విధంగా పాడాలి, పోయమ్స్ ఏ విధంగా పాడితే జనాలు ఎక్కువగా లైక్ చేస్తారు అనేటువంటి టాపిక్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాంట్లో గణ విభజన ఉంటుంది, అలాంటివి కూడా. అదేవిధంగా మరి ఛందస్సులు, మళ్ళీ ప్రధానంగా గణ విభజనలు ఇవన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటినీ కూడా పిల్లలకి నేర్పించాలి, చెప్పగలగాలి అనే ఇలాంటి గొప్ప టాపిక్ తోటి ఈ లెసన్ని మీకు పెట్టడం జరిగింది.
కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ యొక్క లెసన్ని బాగా అర్థం చేసుకుంటారని చెప్పి కవి ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తున్నారు. అర్థమవుతుందా? ఎస్. विधा विशेष दोहे बहुत प्रभावशाली होते हैं. ये मात्रिक छंद है. दोहे के पहले और तीसरे चरण में 13-13 मात्राएं, दूसरा और चौथे चरण में 11-11 मात्राएं होती है. यह दिए गए दोहे नीतिपरक व आदेशात्मक होते हैं, उपदेशात्मक होते हैं. సాధారణంగా ఇక్కడ మాత్రలు ఏ విధంగా ఉంటాయి, చరణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ మాత్రలో ఎన్ని సపోజ్ తీసరే చరణ్ మే పహలే చరణ్ మే అంటే మూడో వాక్యంలో ఫస్ట్ వాక్యంలో 13 మాత్రలు ఉంటాయి. అదేవిధంగా రెండో దాంట్లో ప్లస్ నాలుగో దాంట్లో 11 మాత్రలు ఉంటాయి. ఇవన్నీ కూడాను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ యొక్క పోయమ్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి, ఛందస్సులు ఉంటాయి, మాత్రలు ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రామర్ పార్ట్ ఆల్ ఆఫ్ యూలో చెప్పుకుందాం. ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లెసన్ పెట్టడం జరిగిందని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. క్లారిటీ వచ్చిందా? లెసన్లోకి వెళ్ళిపోదామా? రైట్. विषय प्रवेश. नैतिक गुणों का विकास द्वारा ही हम अच्छे बुरे सही गलत में भेद कर सकते हैं. नैतिक गुणों का विकास ద్వారా ही నైతిక గుణం మనకు మనం చదువుకున్నటువంటి రకరకాలైనటువంటి ఆధారాల ద్వారా మన జ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకుంటామో నీతిపరంగా. అంటే సపోజ్ ఒక పోయం చెప్పినా, ఒక మాట చెప్పినా, ఒక లెసన్ చెప్పినా దాంట్లో నీతి తెలుసుకోవటం ద్వారా ఏది కరెక్టు ఏది తప్పు అనేది మనం ఈజీగా గ్రహించవచ్చు. ఆ నీతిపరమైనటువంటి జ్ఞానం ఆ పిల్లల్లో కలగజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నీతి దోహాలు పెట్టడం జరిగింది అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. సాధారణంగా రహీం గారి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. कवि रहीम जीवन काल 1556-1626. రహీం గారు 1556 సంవత్సరంలో జన్మించారు, 1626 సంవత్సరంలో చనిపోయారు. ఈయన రచనలు రహీం సస్సయి, బరవై నాయిక, భేద్, శృంగార షోరఠ్. ఈయన రహీం సస్సయి అనేటువంటి ఒక పోయమ్స్ రాశాడు. అదేవిధంగా నాయికా భేద్ అని రాశారు. శృంగార షోరఠ్, పూర్వకాలంలో శృంగారానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఆ శృంగార షోరఠ్ అనేటువంటి గొప్ప వాటిని కూడా ఇక్కడ కవి రాయటం జరిగింది. విశేష్ సంస్కృత్, అరబీ, ఫారసీకి విద్వాన్ థే. ఈయన సంస్కృతంలో గొప్ప విద్వాంసుడు, అరబీలో గొప్ప విద్వాంసుడు, అదేవిధంగా ఫార్సీలో గొప్ప విద్వాంసుడు, ఈ భాషలో గొప్ప విద్వాంసుడు. కాబట్టి అదే కాకుండా అక్బర్ యొక్క గొప్ప మిత్రుడు కూడా, ఫ్రెండ్ కూడా, ప్రధాన సేనాపతి వ మంత్రి థే. ప్రధాన సైన్యాధ్యక్షుడు ప్లస్ మంత్రి కూడా అయిన అన్నమాట. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే వారు మన రహీం గారు. ఆయన చెప్పినటువంటి ఇక్కడ పోయమ్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. कही रहीम संपत्ति सगे बहत बहुत बहुरीत, विपत्ति कसौटी जो कसे तेई सांझे मीत. कही रहीम संपत्ति सगे बनत बहुत बहुरीत, विपत्ति कसौटी जो कसे तो ఈ సాంచే స్మిత్. సాధారణంగా ఇక్కడ ఈ పోయం ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాడు అంటే కవి, ఒక వ్యక్తి దగ్గర ఎప్పుడైతే మనీ ఉంటుందో, ఒక వ్యక్తి దగ్గర అనుభవించడానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎక్కడ లేని డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. అత్తయ్య, మామయ్య, అంకుల్, బాబాయ్ ఇలాంటివి లేనిపోని కూడా తగిలించుకొని మనతో మాట్లాడతారు. అదే మన కాడ మనీ లేకపోతే ఎవడు మనల్ని తగిలించుకోలేడు, పట్టించుకోడు మనల్ని.
మన కాడ ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో, మన కాడ ఎప్పుడైతే డబ్బు ఉంటుందో, ఎప్పటి వరకు మనం గొప్ప ఫామ్లో ఉంటామో అప్పటి వరకు అందరూ మనతో ఉంటారు. ఎప్పుడైతే మన ఫామ్ పోతుందో, ఎప్పుడైతే మన ధైర్యం పోతుందో, ఎప్పుడైతే మన రెస్పెక్ట్ పోతుందో, ఎప్పుడైతే ఇజ్జత్ పోతుందో, డబ్బులు ఉండవు మన దగ్గర, ఆటోమేటిక్గా ఎవరు మన దగ్గరికి రారు. అంటే నిజమైన ఫ్రెండ్ ఎవరు అని చెప్పి మనం తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తెలుసుకోవచ్చు అంటున్నాడు కవి. సపోజ్ నీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, నీకే ప్రాబ్లం వచ్చింది. సపోజ్ ఇప్పుడు లాక్డౌన్ నడుస్తూ ఉంది, నీకు చాలా మనీ ఉండేది, కాకపోతే అవన్నీ కూడా నువ్వు వేరే దగ్గర వేస్తుంటారు. సపోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చుంటావు, లేకపోతే సమ్ బ్యాంకులో వేస్తుంటారు. ఇప్పుడు అవేం ఏటీఎంస్ అవేం పనిచేయట్లేదు. మీ ఫ్రెండ్స్ నీకాడ అవేం లేవు అని తెలిసిన తర్వాత నీ ఫ్రెండ్స్ ఎవరు రారు నీ దగ్గరికి. అదే ఫ్రెండ్స్ మళ్ళీ నీ ఏటీఎం దగ్గరికి వచ్చిన తర్వాత, నీ డబ్బులు నీ కాడికి వస్తూ ఉన్నప్పుడు ఎవడు వద్దన్నా కూడా వాళ్ళు బైకులు వేసుకొని మరీ వస్తారు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనకు హెల్ప్ చేయరు, మనం సుఖాల్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనకి నిజమైన ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే నిజమైన ఫ్రెండ్ అవ్వాలి. ఎవరైతే మనకు సుఖాల్లో వచ్చి కష్టాల్లో ఎవరైతే మనల్ని ఆదుకోరో, రెస్పెక్ట్ చేయరో, ఇజ్జత్ ఇవ్వరో వాళ్ళు మన ఫ్రెండ్సే కాదు అని చెప్పడానికి ఒక సాహసం చేస్తున్నారు ఇక్కడ రహీం గారు. నిజమే కదా. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అనేటువంటి వాడు నీ వెనకాల ఆస్తినో నిన్నో చూసి రాకూడదు, నీలో ఉన్నటువంటి నిజమైన ఫ్రెండ్షిప్ని చూసి రావాలి. ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా నిలుస్తుంది. కానీ ఏది పడితే అది చేసి, ఏది పడితే అది నీకాడ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నీకాడ ఉన్నంతసేపు బాగా తిని నీదంతా అయిపోయిన తర్వాత నీ ఎవరో కూడా చూడకుండా తెలిసి కూడా తెలియకుండా బయటికి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరు. మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడే వాళ్ళ మెంటాలిటీ మనకు అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కవి గారు ఇక్కడ చెప్తున్నారు. కష్టాల్లో ఎవరైతే మన తోడు ఉంటారో వాళ్ళే మన నిజమైన ఫ్రెండ్స్. మన కాడ ఉన్నదంతా ఉన్నప్పుడు వచ్చి లేనప్పుడు ఎవరైతే మనల్ని చూడరో, రారో, మనకి హెల్ప్ చేయరో వాళ్ళు మన నిజమైన ఫ్రెండ్స్ కాదు అని చెప్పి ఇక్కడ రహీం గారు చెప్పడం జరుగుతుంది. రహీమన్ పానీ రఖియే బినా పానీ సబ్ సోర్, పానీ గయే నా ఊబరే మోతీ మానుష చోనం. సాధారణంగా ఎప్పటి వరకైతే సముద్రంలో కావచ్చు, నదుల్లో కావచ్చు, నీళ్లు ఉన్నంతసేపే దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది, ముత్యాలకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ముత్యమైనా దేన్నైనా సరే నీరు ఉన్నప్పుడు మాత్రమే ఆ ముత్యాలకు కానీ సముద్రానికి కానీ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవి లేకపోతే ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇక్కడ క్లారిటీ ఇస్తాను. సపోజ్ సముద్రం ఉందండి, ముత్యాలు సముద్రంలోనే ఉంటాయండి. ఆ ముత్యాలే కనుక సముద్రంలో లేకపోతే ముత్యాలకి ఏమైనా సముద్రానికి ఏమైనా ఇంపార్టెన్స్ ఇస్తారా? ఇవ్వరు. అదేవిధంగా ఆ ముత్యం సముద్రంలో ఉన్నంతసేపే రెస్పెక్ట్, మరి బయటకు వచ్చిన తర్వాత ఎస్. అంటే ఏం చేయాలన్నా కూడాను నీళ్ళు ఏవైతే ఉన్నాయో మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి. సాధారణంగా ఎప్పుడైతే మనకు నీళ్ళు ఉప్పు నీళ్ళ లేకపోతే మంచి నీళ్ళ అని చెప్పి చూసి మనం వాడుకోవటానికి అనువుగా ఉన్న నీళ్లు ఒక చెంచా అయినా చాలు, మనం వాడుకోవటానికి అనువుగా లేని నీళ్లు గాబు ఉన్నా లేకపోతే బాల్టీ ఉన్నా లేకపోతే ఒక సముద్రం అంతా ఉన్నా ఎందుకు వేస్టే కదా. అంటే ఏదైనా సరే ఉపయోగపడేది కొంచెమైనా దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఉపయోగపడని వాటి గురించి ఎక్కువగా
ఆలోచించకూడదు, ఉపయోగపడని వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయకూడదు, ఉపయోగపడని ఎక్కడో ప్రతి వస్తువు ఎవరికైనా ఏ విధంగానైనా ఎక్కడోకక్కడ ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక్కడ కవి చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు. అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ ఈ 2 పోయమ్సే కవి రహీం గారు చెప్పారు. మిగతా నెక్స్ట్ బిహారీ గారి గురించి మనం తెలుసుకుందాం. ఈ 2 పోయమ్స్ బాగా అర్థమైనాయా? రహీం గారి గురించి అర్థమైందా? ఈ 2 పోయమ్స్ రహీం గారి గురించి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చదవండి. ఇంట్లో టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చదువుకోండి. ఎందుకు అంటే రహీం గారి ఇంట్రడక్షన్ కవి పరిచయం రావచ్చు. అదేవిధంగా 2 పోయమ్స్ ఇచ్చి దాని యొక్క భావార్థాలు దాని యొక్క క్వశ్చన్స్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో ఇచ్చి మధ్యలో వాటి మీనింగ్స్ కూడా అడగవచ్చు. కాబట్టి క్వశ్చన్స్ ఆన్సర్ ఒక క్వశ్చన్ రహీం కే అనుసార్ సచ్చే మిత్ర కైసే హోనే చాయి అనే క్వశ్చన్స్ ఇట్లా రావచ్చు. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెసన్ మీకు ఈజీగా బాగా అర్థమవుతుందని చెప్తూ రహీం అయిపోయింది. బిహారీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బిహారీ జీవనకాल 1595 से 1663 ప్రసిద్ధ రచన బిహారీ సస్సయి. ఈయన బిహారీ గారు ఈయన 1595 సంవత్సరంలో పుట్టారు, 1663 సంవత్సరంలో చనిపోయారు. బిహారీ సస్సయి అనేటువంటి ఒక మంచి పుస్తకాన్ని రాశారు, పోయమ్స్ పుస్తకాన్ని. ఇన్కే దోహే నీతి పరక్ హోతే హై. ఈయన ఏం చెప్పినా కూడా ఆ పోయంలో కంపల్సరీగా నీతి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇన్కే దోహే కే లియే గాగర్ మే సాగర్ భర్ దేనే వాలి బాత్ కహీ జాతీ హై. బిహారీ గారు ఏం చెప్పినా కూడాను గాగర్ మే సాగర్ భర్నే వాలి బాత్ హోతీ హై అంటే ఆయన రెండే 2 లైన్లో చెప్తారు. ఆ 2 లైన్లో చెప్పే విశ్లేషణ ఎట్లా ఉంటుందంటే సాగరంని సముద్రాన్ని ఒక కుండలో పోసినట్టుగా చెప్తాడు. అంటే సముద్రం చాలా పెద్దది, దాన్ని ఒక కుండలో పోసినట్టుగా చెప్తాడు. అంటే ఎంత పెద్ద విశ్లేషణ అయినా, ఎంత పెద్ద స్టోరీ అయినా ఆయన 2 లైన్లో షార్ట్కట్లో చాలా జాగ్రత్తగా అర్థమయ్యే విధంగా చెప్తాడు అని అర్థం. క్లారిటీ వచ్చిందా? రైట్. ప్లస్ పోయంలోకి వెళ్ళిపోదామా? రైట్. कनक कनकत सो गुनी मादकत अधिकाई, अही खाए बैराई जग इन्हीं पाए बैराई. సాధారణంగా కనక కనకతే సో గుని మాదకత అధికాయి. కనక అంటే బంగారము, కనక కనకతే సో గుని మాదకత అధికాయి, అహీ ఖాయే బైరాయి జగ్ ఇన్హీ పాయే బైరాయి. కనక అంటే బంగారము చాలా విలువైనటువంటిది. బంగారాన్ని మెడలో వేసుకోవచ్చు, చేతులకు వేసుకుంటారు, ఇంకెక్కడో పెట్టేసుకుంటారు. కానీ బంగారం ఎంత విలువైనదైనా సరే దాన్ని తయారు చేసేటప్పుడు ఆ యొక్క బంగారం యొక్క కొంచెమైనా సరే దాని యొక్క అది కరిగిస్తే అది విషంగా తయారవుతుంది. దాన్ని కొంచెమైనా సరే మరి మన నాలుగుకి తగిలినా మనం చనిపోతాం. అదేవిధంగా కస్తూరి అని ఇంకోటి ఉంటుంది, అది కూడా సేమ్ బంగారం కంటే కూడా ఎక్కువ విలువైనటువంటిది. సేమ్ అది కనుక మనం నాలుకతో ముట్టుకుంటే పిచ్చోళ్ళం అయిపోతాం. అంటే ఇక్కడ కవి చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే బంగారం కంటే గొప్పది అని చెప్పి ఇంకో ఏదైనా వస్తువు ఎమ్మటి మనం వెళ్ళిపోయినట్లయితే పిచ్చోళ్ళం అవుతాము. మనకేం దొరకదు దాంట్లో. మనం బంగారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంతవరకు అయితే అవసరమో అంతవరకే మనం ఉపయోగించుకోవాలి. అంతకంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే ఇదైపోతామో, ఎక్కువగా డిస్కస్ చేస్తాము, ఆశపడతాము,
రియల్గా పిచ్చోళ్ళు అయిపోతాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. నరికి ఉరు నల నీరుకి నీతి ఏకై కర జోయి जेतय नीचय हवय चलय నైతై ఊంచై హోయ్. సాధారణంగా ఈ యొక్క నరికి ఉరు నల్ల నీరుకి నరుడు ఎంతవరకు ఎప్పుడైనా సరే తమ యొక్క అవసరాన్ని బట్టి ఏదైనా వాడుకోవాలి, ఏదైనా ఉపయోగించుకోవాలి. కానీ అవసరాన్ని మించి ఏదైనా కనుక ఉపయోగించుకున్నట్లయితే, ఏదైనా చేసుకున్నట్లయితే చాలా ఇబ్బందులు వస్తాయి. నీరు కావచ్చు, బంగారం కావచ్చు, అదేవిధంగా తిండి కావచ్చు, ఏదైనా ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో అంతవరకు మనం ఉపయోగించుకొని ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత అవసరమైతే అంతే ఉంచుకోవాలి. కాబట్టి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, వాటర్ లేక ఇవాళ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వాటర్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అంత బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కవి చెప్తున్నాడు. ఒక నీటి చుక్క లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ నీటి చుక్క కోసం మనం ఎంతో కష్టపడుతున్నాము. కొన్ని ఊళ్ళల్లో అయితే నీటిని తీసుకురావడం కోసమే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు. అంటే నీటిని మోసుకురావడం కోసం, ఆ ఊళ్ళో నీళ్లు లేక ఎక్కడో వెళ్ళి నీళ్లు తీసుకురావడం కోసం, ఓన్లీ నీటిని తీసుకురావడం కోసమే కొందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అంటే నీటి యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పారపోసి, ఇవాళ ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా కూడా ప్రతి ఒక్కళ్ళకి నీరు అవసరం. ప్రతి విషయానికి నీరు ఇంపార్టెంటే. నీరు లేకపోతే మనం ఏ పని సాఫీగా చేయలేము. ఉదయం బ్రషింగ్ దగ్గర నుంచి, వాష్రూమ్ దగ్గర నుంచి, స్నానం దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, అన్నం దగ్గర నుంచి, భోజనాల్లో కడుక్కునే దగ్గర నుంచి ప్రతి పనిలో వాటర్ 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 వాటర్. ఆ గని మన దగ్గర ఉంది కాబట్టి అంత ఇబ్బంది పడలేకపోతున్నాం. అదే నీళ్లు లేని ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన నీటి ప్రాముఖ్యత మనకు తెలుసు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఉన్న బలాన్ని మనం పెంచుకోవాలి అని చెప్పి ఇక్కడ కవి చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. నీటిని మనం ఎంత శ్రద్ధగా, ఎంత గొప్పగా, ఎంత గౌరవంగా వాడుకుంటామో రేపు మన పిల్లలకు కూడా మనం అంతే జాగ్రత్తగా ఇవ్వగలుగుతాము అని చెప్పి ఇక్కడ కవి చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకుంటాను. రహీం గారు కావచ్చు, కబీర్ గారు కావచ్చు, ఇంకా బిహారీలాల్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకా ఎంతోమంది ఇలాంటి నీతి దోహలు చెప్పడంలో దిట్టలు చాలామంది కవులు ఉన్నారు. అలాంటి గొప్ప గొప్ప కవుల గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి, మనం డిస్కస్ చేస్తాం కాబట్టి, పిల్లలకి తెలియజేస్తున్నాం కాబట్టి, ఇప్పటి నుంచే వాళ్ళు చాలా జాగ్రత్తగా మసులుకుంటారు కాబట్టి, పిల్లలకి పేరెంట్స్ కూడా అదే రూట్లో తీసుకెళ్తే ఇంకా వాళ్ళు డెవలప్ అవుతారు. కాబట్టి నీతి అసలు మెయిన్గా మోరల్ వాల్యూస్ అంటే ఏంటో పిల్లలకి తెలియజేయాలని చెప్పి చెప్తూ, ప్రతి లెసన్లో నేను చేసేది అదేనని చెప్పి చెప్తూ, ఈ లెసన్ మీ అందరికీ బాగా అర్థమైందని చెప్పి అనుకుంటూ, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్లోనో కామెంట్స్లోనో పెడతారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా ఈరోజుతో 10th క్లాస్ 10th లెసన్ కంప్లీట్ అయిపోయింది. నా ధ్యేయం ఏదైతే ఉందో ఈ మంత్ ఎండింగ్ వరకు 10th క్లాస్ టోటల్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయాలి. ప్రజెంట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలకి జూలైలో ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలకి ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో ఎన్నో బ్యాచ్లకి ఈ లెసన్స్ ఉన్నంత వరకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తూ, నా ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ని ప్రోత్సహిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు,
లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఛానల్కి ఇవాల్టికి 2 months కంప్లీట్ అయిపోయినటువంటి శుభ సందర్భంన, అదేవిధంగా పక్క స్టేట్స్ విదేశాల్లో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇదంతా ఒక గుడ్ న్యూస్గా చెప్తూ, ఇది మంచి పరిణామంగా చెప్తూ ఇంతటితో ఈ లెసన్ని కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ డే నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. థ్యాంక్ యూ, శుక్రియా, ధన్యవాద్.